అంతర్జాతీయ యోగా డే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది. అదేవిధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేశాం. ఒక మాటలో చెప్పాలంటే ఇది సూపర్ హిట్. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, జనరల్గా ఉదయం 6 గంటలకు రావాలి. మా మీటింగ్ స్టార్ట్ అయింది 6:30 గంటలకు. స్పీచెస్ స్టార్ట్ అయినాయి. ప్రధానమంత్రి గారు కూడా 6:25 అక్కడికి వచ్చారు. అలాంటిది ఎర్లీ మార్నింగ్ మేము కూడా అనేక ఏర్పాట్లు చేసుకున్నాం. స్కీమ్ ఏ, స్కీమ్ బి కూడా. వర్షాకాలం, ఒకవేళ వర్షాలు వస్తే స్కీమ్ బి కింద 30,000 మందికి ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి ఏమాత్రం వాయిదా వేయడానికి వీల్లేదు. కాబట్టి స్కీమ్ బి కూడా రెడీ చేసుకున్నాం. నేచర్ కరుణించింది, వరుణ దేవుడు కరుణించాడు. 20 రోజుల మునుపు అయితే 60% రెయిన్ఫాల్ ఉంటుందన్నారు. అప్పటి నుంచి భయపడ్డాం. రాను 0 రెయిన్ఫాల్కి వచ్చాం. ఈరోజు మధ్యాహ్నం పైన 0.02 mm పడుతుందని అన్నారు 2 గంటల పైన. ఆ విధంగా అది ఒకటి సక్సెస్ అయ్యాం. 3,03,654 మంది అనుకున్న వెన్యూకి, అది కూడా QR కోడింగ్తో వచ్చారు. ఎందుకంటే గిన్నీస్ రికార్డ్ ఇవ్వాలంటే ఎంతమంది వచ్చారు, ఏ టైంలో వచ్చారు, ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తారు. కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ వచ్చారు, అటు ఇటు ఉంటే అవి కూడా డిసైడ్ చేస్తారు. ఇది ఫస్ట్ టైం 2 గిన్నీస్ రికార్డ్ రావడం. దగ్గర 22,000 మంది ట్రైబల్ స్టూడెంట్స్ 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో ఒకే ఇక్కడ చేసి సైమల్టేనియస్ చేసి ఒక చరిత్ర సృష్టించారు. ఇట్ ఈస్ హిస్టారికల్ ఈవెంట్. ఈ రోజు మేము చెప్పింది 3 లక్షల ప్లస్ అంతమంది ఇక్కడికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో 2 కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారంటే రిజిస్ట్రేషన్స్ 2,45,00,000 మంది చేసుకున్నారు. 2,45,00,000. మేము సర్టిఫికెట్స్ అయితే 25 లక్షలు ఇస్తామనుకుంటే 1 డే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, 3 రోజులు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, సర్టిఫికెట్కి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు 1,89,80,00,000 తయారయ్యారు. 1,80,00,000కి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా మరొక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నాను. 26 జిల్లాల్లో 26 థీమ్ బేస్డ్ యోగా కార్యక్రమాలు చేశాం. 100 టూరిజం స్పాట్స్లో చేయాలంటే 101 చేశారు. ఇంకొక పక్కన సూరత్లో 1,47,000 మందితో ఆ రోజు గిన్నిస్ రికార్డు వచ్చింది. ఈ రోజు మనం 3 లక్షలు ప్లస్తో గిన్నిస్ రికార్డు వస్తుంది, క్రియేట్ చేశాం. నెక్స్ట్ ఎవరైనా చేయాలంటే 3 లక్షలు బ్రేక్ చేస్తే వస్తుంది. ఇన్ ద నియర్ ఫ్యూచర్ చేస్తారో చూడాలి. ఈ కాంపిటేటివ్ స్పిరిట్తో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే నేను ట్రైబల్ స్టూడెంట్స్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, కలెక్టర్ని అభినందిస్తున్నాం. 22,122 మంది 108 minutes సూర్య నమస్కారాలు సామూహికంగా చేసి గిన్నిస్ రికార్డ్ సాధించారు. ఈరోజు రాష్ట్రంలో 1,33,000 దగ్గర 1,30,000 పైన లొకేషన్స్లో చేశారు. అక్కడ కూడా రికార్డ్స్ అన్ని మీరు చూస్తే మోర్ దెన్ 2 crores పార్టిసిపేట్ చేశారు. 2,17,00,000 మంది పార్టిసిపేట్ చేసే పరిస్థితికి వచ్చారు. 1,44,000 మంది యోగా ట్రైనర్స్ తయారయ్యారు ఈ షార్ట్ టైంలో. సర్టిఫికెట్స్ కూడా నేను చెప్పాను. 1,80,00,000 మంది 1 డే కానీ 3 days కానీ పార్టిసిపేట్ చేసి సర్టిఫికెట్స్ ఇచ్చాం. సో ఇవన్నీ కూడా కేంద్రం కూడా దీన్ని ప్రమోట్ చేయడానికి టీ షర్ట్స్ అన్ని దగ్గర 5 లక్షలు పంపించారు, మ్యాట్స్ 5 లక్షలు పంపించారు. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉపయోగించాం. డేటా అంతా మీకు ఇస్తాను. ఈరోజు ఆ డేటాను బట్టి మీరు కూడా ఆర్టికల్స్ రాయొచ్చు. మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఫస్ట్ టైం ఒక మంచి కార్యక్రమానికి మీరందరూ కూడా 30 రోజులు ప్రమోట్ చేశారు. పేపర్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ మీరు కూడా వాలంటరీగా సపోర్ట్ చేశారు. కానీ మీరు కూడా బెనిఫిషరీస్. జాగ్రత్తగా చేసుకుంటే, యోగా చేసుకుంటే మీకు కూడా స్ట్రెస్ తగ్గుతుంది. ఎందుకంటే ఈ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అవసరం. అలాంటిది మీరు కూడా దీన్ని అవలంబించాల్సిందిగా కోరుకుంటూ, మేము కూడా దీన్ని ఒక మంచి కాఫీ టేబుల్ బుక్ తీసుకొచ్చి ఇన్స్పిరేషన్ కింద ఎట్లా తీసుకుపోవాలనో లాజికల్గా తీసుకెళ్తాం. అదే సమయంలో ఒక వీడియో కూడా తీసుకొని దీన్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలనో ప్రమోట్ చేస్తాం. ఇంటర్నేషనల్గా, నేషనల్గా, లోకల్గా చేస్తాం. విశాఖపట్నం అంటే ఎప్పుడు ప్రత్యేకమైన అభిమానం. నేను ఇప్పుడు కాదు, అన్నిసార్లు చెప్తా ఉంటాను. ఇదే సెక్రటరియేట్తో, ఇది కలెక్టరేట్తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఉదూద్ వస్తానే ఫస్ట్ నేను ఒక్కడే ఇక్కడ రాగలిగాను. ఫస్ట్ డే ఉదూద్ నిన్న సాయంత్రం వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ రాలేకపోతున్నానంటే నేను ఆ రోజు హైదరాబాద్లో ఉండి క్లియర్ అయినాక వస్తే ఆ ఇంపాక్ట్ ఉండదు. అధికార యంత్రాంగంలో కూడా అలర్ట్నెస్ ఉండదు.
నేను అక్కడి నుంచి బయలుదేరాను. డిఫెన్స్ ఒకే మాట చెప్పారు, ఫ్లైట్ కెనాట్ టేక్ ఆఫ్ అని. ఏంటని అడిగాను. వెదర్ ఇది నాట్ కోఆపరేటింగ్, మీరు వెళ్ళడానికి లేదు సార్ అని చెప్పారు. కాదు, ఎక్కడి వరకు వెళ్తే అక్కడికి వెళ్దాం, నేను వెళ్తానన్నాను. నేను వస్తే విజయవాడలో ఆపేశాం. విజయవాడ నుంచి బై రోడ్ రావాలనుకున్నాను విశాఖపట్నానికి. బై రోడ్ రావాలనుకుంటే కాదు అని రాజమండ్రిలో చెట్లన్నీ అడ్డం పడిపోతే రాజమండ్రిలో నైట్ హాల్ట్కి అయ్యాం. అక్కడి నుంచి నెక్స్ట్ డే హెలికాప్టర్ తెప్పించుకొని ఇక్కడికి వచ్చాను. కలెక్టరేట్ కళావిహీనం అయిపోయింది. అన్ని చెట్లు పడిపోయి గందరగోళమైన పరిస్థితి. ఏ హోటల్లో కూడా నీళ్లు లేని పరిస్థితి. ఇళ్లల్లో నీళ్లు లేవు, కరెంట్ లేదు, ప్రొవిజన్స్ లేవు. జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. అక్కడి నుంచి ఎట్లా పోవాలో కూడా తెలియదు మాకు. అప్పుడు ఎక్కడి నుంచి ఏం చేయాలో తెలియదు. అక్కడి నుంచి ఇక్కడే సెటిల్ అయ్యాను. 11 రోజులు కడాన పొటాటో తెప్పించడానికి చెక్ పోస్టులకు ఫోన్ చేసే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి నేను చూస్తే ఆ చీఫ్ మినిస్టర్లకు ఫోన్ చేసి, ఊరికే కాదు మీ గోడౌన్లో ఉండేటి పంపించండి, మేము డబ్బులు ఇస్తాము ఇమీడియట్గా అని చెప్పి తెప్పించాం. మొత్తం రాష్ట్రంలో ఎక్కడెక్కడో వంటలు పెట్టి అక్కడి నుంచి హెలికాప్టర్ల భోజనాలు తెప్పించి ఫ్రీగా ఎక్కడికక్కడ ఇచ్చాం. అంటే వార్ ఫుటింగ్లో మీరు ఒక్కసారి చూస్తే ఆ రోజు నేను ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాను. ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు, నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఆయన ఒక మాట అన్నారు, మనం వచ్చినప్పుడు మీరు చూశారా అని కారులో ఇద్దరం వస్తామంటే ప్రజలు చేయులు ఊపుతున్నారు. వాళ్ళ ముఖంలో విషాదం ఉన్నా మమ్మల్ని ఆనందంగా స్వాగతం పలుకుతున్నారు, మాకు న్యాయం జరుగుతుందని. అది చూసిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా సరే ఇనిషియల్గా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటుంది. అలాంటి వ్యతిరేకత కూడా లేకుండా వీళ్ళు మనల్ని వెల్కమ్ చేస్తున్నారంటే, స్వాగతం పలుకుతున్నారంటే ఇట్ ఈస్ ఏ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. నేను చీఫ్ మినిస్టర్ కూడా పనిచేశాను అని చెప్పి ఆయన అన్నప్పుడు నాకు అనిపించింది, విశాఖపట్నంలో ఉండే ప్రజానీకం ఏ విధంగా గుర్తుపెట్టుకున్నారు, ఎంత నమ్మకం ఉందని. ఆ రోజు నేను దీపావళి ఒకే పిలిపించాను. దీపావళి రోజున మీరు కానీ క్రాకర్స్ కాలిస్తే ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి. ఎక్కడ చూసినా చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి, చేయొద్దంటే ఒక్క క్రాకర్ కాల్చలా. దీపావళి జరుపుకున్నారు, ఎక్కడ టపాకాయలు కాల్చలా. నిన్న నేను వచ్చి ఒక పిలిపిస్తే మిడ్ నైట్ బయలుదేరి వచ్చారు. ముసలివాళ్ళ ఆసనాలు వేశారు. ఇట్ ఈస్ ఎ వెరీ ఇన్స్పైరింగ్. అంటే వాళ్ళు ఆ నమ్మకం అనేది, ప్రధానమంత్రి గారు ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చారు, ఆయన ప్రమోట్ చేశాడు. దాన్ని లాస్ట్ మైల్ తీసుకుపోవడానికి మేము చేసిన పని చాలా మంచి ఫలితాలు ఇచ్చింది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ రోజు చేయొద్దంటే నిలిపేశారు, ఈ రోజు రమ్మంటే వచ్చారు. ఇదే ఆర్కే బీచ్ సాక్షి, ఇదే కలెక్టరేట్, రెండు కూడా అలాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్.